నేను రీసెంట్గా కేసీఆర్ అని ఒక సినిమా చేశాను కదా, నాకు మంచి పేరు వచ్చింది, నో డౌట్ ఆఫ్ ఇట్. దాని తర్వాత మీరు నమ్మరు, జనవరిలో నాకు 3 సినిమా ఆఫర్లు వచ్చినాయి, మంచి పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి వచ్చినాయి, కానీ నా డేట్స్ లేవు. ఇప్పుడు వాళ్ళు అడిగిన డేట్స్కి మనకు మ్యాచ్ అవ్వకపోతే అది మిస్ అయిపోయినట్టే. ఏం చేయగలం? ఏం చేయలేం. కానీ ఒక ఆర్టిస్ట్గా ఈ డేట్స్ మేనేజ్ చేయడం అనేది బాధ అనేది మాత్రం ఉంటుంది. అరే మిస్ అయిపోయాను. నేను ఇప్పుడు ఎందుకు కళ్యాణ్ రామ్ గారి సినిమాలోనే నాకు వచ్చింది, రెడీ ఉన్న సినిమా, పెద్ద సినిమా. కాకపోతే అప్పుడప్పుడు నేను ఎక్కడ సాటిస్ఫై అవుతానంటే, పెద్ద హీరోలతో చేసిన సినిమాల్లో ఫోకస్ ఎప్పుడు మన మీద ఉండదు. ఓకే, ఇప్పుడు నేను పోటుగాడు సినిమా చేశాను, 4 హీరోయిన్లు, మనోజ్ హీరో, ఫస్ట్ హీరోయిన్కి మొగుడిని నేను. ఎడిట్ చేయాల్సి వచ్చిన టైంలో మై క్యారెక్టర్ వాజ్ ఎడిటెడ్ మోర్, ఎందుకంటే వాళ్ళ కమర్షియాలిటీ ఉంటుంది, అవన్నీ చూసుకుంటారు కాబట్టి. ఇప్పుడు మహర్షి మూవీలో చేశాను, మీరు అనుకుంటారు ఎక్కడున్నా అంటారు ఇప్పుడు నన్ను, కొంచెం ఆలోచిస్తున్నా నేను ఎక్కడున్నారా అని. మరి పూజా హెగ్డేకి బ్రదర్ని, ఓకే, మహేష్ బాబు గారికి బావని, మరి గుర్తుపెట్టాలి కదా మీరు. కానీ మహేష్ లాంటి ఒక చార్మింగ్ హీరో ఉన్న ఫ్రేమ్లో ఇంకెవడన్నా కనపడతాడా?